భారతదేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ పోల్స్ ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చాయి. ఈ 5 రాష్ట్రాల్లో చాలా ఉత్కంఠంగానే ఎన్నికలు జరిగాయి. అయితే జనాభా పరంగా రెండో అతి చిన్న రాష్ట్రమైన మిజోరాంలో చాలా అద్భుతమే జరిగిందని చెప్పొచ్చు. అక్కడ ఒక యంగెస్ట్ పొలిటికల్ పార్టీ జొరామ్ పీపుల్స్ మూవ్మెంట్ గెలిచింది. అది కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనమాట. మిజోరాంలో ఉన్న 40 అసెంబ్లీ స్థానాల్లో 27 స్థానాలు జొరామ్ పీపుల్స్ మూవ్మెంట్కే వచ్చాయి. మిజోరాంలో గత 36 సంవత్సరాల నుంచి మిజో నేషనల్ ఫ్రంట్ కానీ కాంగ్రెస్ కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తూనే ఉంది. ఈ డ్యూయోపోలని బ్రేక్ చేసింది జొరామ్ పీపుల్స్ మూవ్మెంట్. మనం గమనిస్తే జొరామ్ పీపుల్స్ మూవ్మెంట్కి ఈసారి ఓటింగ్ పర్సెంట్ మిజోరాంలో ఎంత వచ్చింది తెలుసా? 37.9%. అదే రూలింగ్ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్కి 35.1%, కాంగ్రెస్కి 20.8%, బీజేపీకి 5.1%. ఇంతకుముందున్న సీఎం జొరామ్ తంగా తను ఎథ్నిక్ నేషనలిజం అనే కాన్సెప్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ముఖ్యంగా పక్కనే ఉన్న మణిపూర్ కుకీజో ట్రైబల్స్ని మచ్చిక చేసుకోవటం, అదేవిధంగా పక్కనే ఉన్న మణిపూర్ చిన్ జనాభాకు సంబంధించిన ఎథ్నిక్ అంశాల్లో ఆయన సపోర్టివ్గా ఉండటం, ఇవన్నీ చేశారనమాట. అయితే మిజో నేషనల్ ఫ్రంట్ ప్లస్ బీజేపీ కలిసి ఇంతకుముందు అలయన్స్ ఫామ్ చేసుకుని వాళ్ళు గవర్నమెంట్ నడిపించారు. మిజోరాంలో మనం చూస్తే 8.6 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు, 8.6 lakh మంది అనమాట. అయితే ఓటర్స్ పాలిటిక్స్ బియాండ్ ఎథ్నిక్ నేషనలిజం చూసారని మనం చెప్పొచ్చు. అయితే మిజోరాం పీపుల్ పాలిటిక్స్ని కేవలం ఎథ్నిక్ నేషనలిజం నుంచే చూడలేదు. జొరామ్ పీపుల్స్ మూవ్మెంట్ ముఖ్యంగా కరప్షన్ ఫ్రీ రెజిమ్ని అందిస్తామని చెప్పి, గుడ్ గవర్నెన్స్ని అందిస్తామని, ముఖ్యంగా యూత్ని సెంటర్గా పెట్టి కోర్గా పెట్టి పరిపాలన సాగిస్తామని ప్రామిస్ చేసింది. అయితే ఈ జొరామ్ పీపుల్స్ మూవ్మెంట్ని చాలామంది నమ్మారు. దానికి ఇంకో కారణం, జొరామ్ పీపుల్స్ మూవ్మెంట్ లీడ్ చేసింది ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్ లాల్దు హోమా అనే ఆయన ఇందిరాగాంధీకి సెక్యూరిటీగా కూడా ఉండేవాళ్ళు అనమాట. లాల్దు హోమా మిజోరాం ఓటర్ యొక్క నాడి పట్టుకోగలిగారని చెప్పొచ్చు. మిజోరాంలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్న స్టేట్ అనమాట. క్రిస్టియానిటీ కూడా అక్కడ చాలా ఎక్కువ, లిటరసీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ. అక్కడ ఓటర్ టర్న్అవుట్ ఎంత వచ్చిందో తెలుసా? 80.66% మంది ఓటర్స్ వచ్చి ఓటేశారు. ఇక అర్థం చేసుకోవచ్చు మనం అక్కడ సివిక్ అవేర్నెస్ ఎంత ఉందో. అయితే మిజోరాం ఇప్పటివరకు కూడా చిన్న వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. నార్త్ ఈస్ట్లో అన్ని రాష్ట్రాలు ఆల్మోస్ట్ సెంట్రల్ ఫండింగ్ మీద ఆధారపడి ఉంటాయన్నమాట. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ జొరామ్ పీపుల్స్ మూవ్మెంట్ కనుక టూరిజంని, ఎకో టూరిజంని, రకరకాల డైవర్సిటీ, అక్కడున్న ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ యూత్ని వాడుకుని చక్కగా అక్కడ మంచి మంచి డెవలప్మెంట్స్ చేస్తే కనుక, డెవలప్మెంట్ బేస్డ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే కనుక ఖచ్చితంగా మిజో నేషనల్ ఫ్రంట్ కన్నా జొరామ్ పీపుల్స్ మూవ్మెంట్ అద్భుతమైన పరిపాలన అందించగలదు. అయితే ఇక్కడ ఒక ఇది ఉందన్నమాట, ఎరకాటం ఉంది వాళ్ళకి. అదే బీజేపీ సెంటర్లో ఉండి స్టేట్లో నాన్ బీజేపీ అలయన్స్ ఉన్నప్పుడు, లేదా నాన్ బీజేపీ పొలిటికల్ పార్టీ ఉన్నప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో చాలా కష్టం. ఎందుకంటే ఫండింగ్ అనేది సెంటర్ నుంచి ఆల్మోస్ట్ డిపెండ్ అవుతుంది. స్టేట్కి వచ్చే రెవెన్యూస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. స్టేట్లో ఉండే రిసోర్సెస్ కూడా చాలా లిమిటెడ్ ఉంటాయి. ఆ టైంలో మరి ఇప్పుడు బీజేపీతో అలయన్స్ ఫామ్ చేసుకొని చేస్తా, బీజేపీ సపోర్ట్ లేకుండా గవర్నెన్స్ ఎలా సాగిస్తుంది అనేది కూడా చూడాలి జొరామ్ పీపుల్స్ మూవ్మెంట్. మిజోరాం గురించి పక్కన పెడితే మధ్యప్రదేశ్ విషయానికి వద్దాం. ఇంతే మిగతా 4 రాష్ట్రాల విషయానికి వద్దాం. ఫస్ట్ మధ్యప్రదేశ్లో టోటల్ అసెంబ్లీ స్థానాలు 230 అయితే బీజేపీ 163 గెలిచింది, కాంగ్రెస్ 66 అనమాట. ఓటర్ టర్న్అవుట్ 77.82%. మనం చూస్తే ఓటర్ టర్న్అవుట్స్ చాలా స్టేబుల్గా బెటర్గా ఉన్నాయి ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో. సివిక్ అవేర్నెస్ పెరుగుతుందని కూడా మనకు అర్థమవుతుంది. అండ్ మధ్యప్రదేశ్లో ఇన్కంబెంట్ పార్టీ బీజేపీ మళ్ళీ రీటైన్ చేసుకోగలిగింది. ఇన్ఫ్యాక్ట్ 1 year నుంచి అక్కడున్న శివరాజ్ సింగ్ చౌహాన్ గారు 1 yearలో 1000 ర్యాలీస్ అటెండ్ అయ్యారంట. ఇన్ఫ్యాక్ట్ ఆయన రోజుకి 4 గంటలు పడుకుని మరీ కష్టపడ్డారంట. సో అందుకనే ఆయన యాంటీ ఇన్కంబెన్సీని కూడా ఎదుర్కొని ఇంత థంపింగ్ మెజారిటీతో గెలవగలిగారని అర్థమవుతుంది. ఇకపోతే రాజస్థాన్ విషయానికి వస్తే టోటల్ అసెంబ్లీ స్థానాలు 199, బీజేపీ 115, కాంగ్రెస్ 69 గెలిచాయి. కాంగ్రెస్కి ఇంత డిబాకిల్ అంటే రాజస్థాన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అశోక్ గెహ్లాట్ గవర్నమెంట్. మరి ఇంత దారుణంగా పడిపోవడానికి కారణం ఏంటి? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రాజస్థాన్లో రైట్ టు హెల్త్ లీగల్ రైట్ అయింది, దాని చట్టం తీసుకొచ్చారు. రాజస్థాన్లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చేంత వరకు ఉన్న కాలేజెస్ కంటే వీళ్ళు ఎక్కువ కాలేజెస్ పెట్టారు, ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. లాస్ట్ 4 yearsలోనే రాజస్థాన్లో 300 కాలేజెస్ పైగా పెట్టారు. అయితే ఎందుకు పడిపోయింది? మేజర్ రీజన్ తెలుసా? కాంగ్రెస్లో ఇంటర్నల్ ఫైట్స్, ఇంటర్నల్ బిక్కరింగ్స్. రాజస్థాన్లో సచిన్ పైలట్ వర్గం ఒకవైపు, అశోక్ గెహ్లాట్ వర్గం ఒకవైపు. ఇదే మేజర్గా రాజస్థాన్లో నడిచిన తంతు అనమాట. దాంతోపాటు కరప్షన్. ఎప్పుడైనా ప్రజలు ఎన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసినా కరప్షన్ని, నెపోటిజంని అస్సలు సహించరు అనమాట. ఇకపోతే తెలంగాణ టోటల్ అసెంబ్లీ స్థానాల సంఖ్య 119,
కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8. ఓటర్ టర్న్అవుట్ 71.34%. తెలంగాణలో అర్బన్ ఓటర్లు ముఖ్యంగా హైదరాబాద్ ఓటింగ్ టర్న్అవుట్ చూస్తే 46.5%. అసలు అర్బన్ ఓటర్లకి కాంప్లసెన్స్ ఎక్కువ అనమాట. రూరల్ ఇండియానే ఎక్కువ ఓటేస్తుంది, రూరల్ తెలంగాణ కూడా ఎక్కువ ఓటింగ్ పర్సెంట్ అనమాట. సో ఓవరాల్గా తెలంగాణలో ఓటింగ్ పర్సెంట్ 71.34%. ఇది తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి అనేక కారణాలు. ఇట్ ఈస్ నాట్ దట్ తెలంగాణలో గవర్నమెంట్ స్కీమ్స్ లేవని కాదు, తెలంగాణలో ఇన్ని పాపులర్ స్కీమ్స్ ఉన్నాయి. కానీ ఎందుకు ప్రజలు ఓటేశారు, ఎందుకు కాంగ్రెస్ని గెలిపించారు? మైట్ బి వాళ్ళ పర్సెప్షన్ అబౌట్ కరప్షన్ ఇన్ తెలంగాణ, నెపోటిజం ఇన్ తెలంగాణ. ఇవన్నీ లోక్నీతి సర్వే ఈరోజు హిందూలో చాలా రాసిందనమాట. నేను పర్సనల్గా చాలామంది అడిగాను. ఉదాహరణకు ఒక ఫ్యామిలీకి దళిత బంధు వచ్చింది అనుకోండి, రాని వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఒక ఫ్యామిలీకి ఏదైనా గవర్నమెంట్ స్కీమ్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది అనుకోండి, రాని వాళ్ళందరికీ కోపం వచ్చింది. సో టీచ్ ఎ హంగ్రీ మ్యాన్ హౌ టు ఫిష్, డోంట్ గివ్ హిమ్ ఎ ఫిష్. ఇదే ప్రభుత్వాలు నేర్చుకోవాల్సిన నీతి. ఆకలేసిన వాడికి ఎంపవర్మెంట్ చేయగాని వాళ్ళకి కొంతమందికి అన్నం పెట్టి కొంతమంది పెట్టకపోతే పెట్టిన వాడికి చాలా కోపం వస్తుంది అనమాట. తెలంగాణలో వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ రీజన్ యూత్, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ యూత్ చాలామంది బీఆర్ఎస్ కోటేలేదు. దానికి రీజన్స్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సరిగ్గా లేకపోవటం, గవర్నమెంట్ నోటిఫికేషన్ రద్దు అవటం, ఇవన్నీ కారణాలు అనమాట. ఆ తర్వాత పొలిటికల్ రీజన్స్ చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా. అండ్ బేసికల్గా తెలంగాణ పీపుల్ బేసికల్గా ఈరోజు కూడా కేసీఆర్ని రెస్పెక్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఒక చేంజ్ కోరుకున్నారు. అదేంటో ఆ చేంజ్ ఎలా ఉంటుందో భవిష్యత్తులో చూద్దాం. కమింగ్ టు ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ సీట్స్ 90, బీజేపీ 54 గెలిచింది, కాంగ్రెస్ 35. ఛత్తీస్గఢ్లో కూడా ఓటర్ టర్న్అవుట్ 76.31%. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, భూపేష్ బఘేల్ ఆయన చాలానే చేశారు ఛత్తీస్గఢ్కి. కానీ ఎందుకు ఓడిపోయారు? ఎందుకు ఛత్తీస్గఢ్లో చూస్తే బీజేపీకి 54 సీట్లు, కాంగ్రెస్కి 35. యాంటీ ఇన్కంబెన్సీ అంత ఎందుకుంది? ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో కూడా చాలా అంశాలు, అక్కడ పెసా యాక్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదని. మీకు తెలుసు ఛత్తీస్గఢ్లో ట్రైబల్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు, అక్కడ పెసా యాక్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదని. అదేవిధంగా కరప్షన్, ఇవన్నీ కూడా. తర్వాత క్రిస్టియానిటీలోకి ఫోర్స్డ్ కన్వర్షన్స్ చేపిస్తున్నారు, పోలీసు స్టేటు సరిగ్గా వాళ్ళని ప్రొటెక్ట్ చేయట్లేదని చెప్పి ఇలా చాలా అంశాలు తీసుకొచ్చారు. అయితే భూపేష్ బఘేల్లో పాజిటివ్స్ కూడా చాలా ఉన్నాయి. అసలు ఛత్తీస్గఢ్ ఐడెంటిటీని బాగా ప్రమోట్ చేశారు. ఛత్తీస్గఢ్ మాతారి అని చెప్పి అక్కడ ఛత్తీస్గఢ్ అంటే తెలుగు తల్లి, తెలంగాణ తల్లిలాగా ఛత్తీస్గఢ్కి ఒక సింబల్ తీసుకొచ్చారు. అండ్ ఛత్తీస్గఢ్ సాంగ్ ప్రతి పబ్లిక్ మీటింగ్ ముందు పాట పాడాలన్నమాట. ఆదివాసీస్ ఎవరికి తక్కువ కాదు, ఈక్వల్గా వాళ్ళు కూడా ఉండాలని చెప్పి ఆయన ప్రమోట్ చేశారు. అన్ని చేసిన ప్రజలు కరప్షన్, నెపోటిజం, అంతకంటే ఎక్కువ వాళ్ళు పీసా యాక్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం, ఇవన్నీ కూడా తీసుకున్నారనమాట. ఓవరాల్గా ఈ 5 రాష్ట్రాల ఫలితాలు చూస్తే ప్రజలు కేవలం సంక్షేమ పథకాలు అంటే వెల్ఫేర్ స్కీమ్స్, ఫ్రీబీస్ చూసి మాత్రమే ఓటేయలేదు. అవి మాత్రమే వాళ్ళని ఓటర్ అంటే పోలింగ్ బూత్కి రప్పించి ఓటేయించలేదు. చాలా విషయాలు, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంత డెసిసివ్గా ఉంది, గవర్నమెంట్ నెపోటిజం, ఫేవరెటిజం చూపిస్తుందా, గవర్నమెంట్ ఎంత కరప్షన్ లెస్గా ఉంది, ఆల్టర్నేటివ్ హోప్స్ బెటర్గా ఉన్నాయా, చాలా ఆలోచించి ఓటేశారని అర్థమవుతుంది. ముఖ్యంగా డెమోక్రసీ అనే దానికి మనకి దాని బ్యూటీ తెలుస్తుంది. కాకపోతే వీళ్ళు చూజ్ చేసుకున్న ఆల్టర్నేటివ్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో మనం